ఏమైంది సార్? తల తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎక్కడైనా కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్తే బెటర్ ఏమో. ఓకే సార్. సార్, అక్కడేదో లాడ్జ్ ఉన్నట్టుంది. అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్దాం సార్. ఆ రాత్రి పాపం ఆయన పరిస్థితి బాలేదని దర్శన్ గారితో పాటే నేను అదే గదిలో ఉండాల్సి వచ్చింది మేడం. కానీ ఆ సమయంలో సార్ ఎందుకో నాతో కొత్తగా ప్రవర్తించారు. చాలా మిస్బిహేవ్ చేశారు మేడం. మిస్బిహేవ్ చేశారా? అవును మేడం. అది మేడం జరిగింది. మీకు నేను చెప్పేది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. అందుకే మా మధ్య జరిగిన దానికి ప్రూఫ్ కూడా మీకు పంపిస్తున్నాను. మీరే చూడండి మేడం. దర్శన్ గారు నా పట్ల ఇలా ప్రవర్తిస్తారని నేను ఊహించలేదు మేడం. ఇప్పుడు ఇలా పాడైపోయిన నేను ఇక ముందు శీలం పోగొట్టుకున్న దానిలాగా ఎలా బ్రతకను? నాకు జరిగిన అన్యాయం గురించి బయట ఉన్న మీడియా వాళ్లకు చెప్తే నాకు న్యాయం జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను మేడం. ఒక మాటగా మీతో చెప్పటం నా బాధ్యతగా నేను చెప్పాను మేడం. ఉంటాను మేడం. సౌమ్య, ప్లీజ్ దయచేసి తొందరపడకు. నిజానికి నా భర్త అలాంటి వాడు కాదు. కానీ ఇలా ఎందుకు జరిగిందో జరిగిపోయింది. నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. నీకు దండం పెడతాను. మీరు నాకు దండం పెడితే జరిగింది జరగనట్టు అవుతుందా? పోయిన నా శీలం పోనట్టు అవుతుందా? ఇప్పుడు నా జీవితానికి నేను న్యాయం చేసుకోవాలంటే ఇంతకు మించిన దారి నాకు మరొకటి లేదు. ఇలా చెయ్యొద్దు అంటే చెప్పండి. ఏ విషయమో తీసుకొని నేను చచ్చిపోతాను. అప్పుడు మీకెవ్వరికి ఏ కష్టం ఉండదు. సౌమ్య, ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. నేను నీకు న్యాయం చేస్తాను. నా భర్త మూలంగా నీకు కష్టం ఎదురైందని అంటున్నావు కదా, కానీ దాని వెనుక పరిస్థితులు ఏవై ఉంటాయో మనెవరికీ తెలియదు. అది తేలే వరకు కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి ఏది మాట్లాడినా మా కుటుంబం పరువు ప్రతిష్ట, మా అత్తయ్య గారి పేరు ప్రఖ్యాతలు అన్నీ ధ్వంసమైపోతాయి. ప్లీజ్ సౌమ్య, నీకు దండం పెడతాను. నీకు న్యాయం చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. మాటిస్తున్నాను సౌమ్య. నా మాటని, రిక్వెస్ట్ని దయచేసి కాదనుకు. మేడం, మీ భర్త కోసం నన్నిలా మీరు కన్విన్స్ చేస్తున్నారు. తర్వాత మీ పని పూర్తయ్యాక మాట తప్పరు అని గ్యారెంటీ ఏంటి? అయ్యో సౌమ్య, నేను నా ప్రాణం పోయినా మాట తప్పను. ఏ మాంగళ్యం కోసం నేను ఇంతగా నేను ప్రాధేయపడుతున్నానో ఆ మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను నీకు న్యాయం చేస్తాను. దయచేసి నా మాట కాదనకు. ప్లీజ్ సౌమ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను.
కాదనుకు. ఓకే మేడం, నాకు మీ మాట మీద గౌరవం ఉంది. నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు మాట తప్పకండి. ఉంటాను మేడం. శరణ్య, వాట్ ఏ టైమింగ్లో కాల్ చేశా? నేనేదో నీకు ఫోన్ చేసి ట్రాప్ ఏదో చేద్దామనుకుంటే నీకు నువ్వే వచ్చి నా వల్ల చిక్కుకున్నావు. ఎలాగైతేనే మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే అన్నట్టు ఆ ఇంట్లో నుంచి నిన్ను గెంటేసి నీ స్థానంలోకి నేనొచ్చే రూట్ మ్యాప్ ఇలా సెట్ అయింది. దీన్ని ఇంకా గట్టిగా వర్కౌట్ చేస్తే మంచి ఫుటేజ్తో పాటు నా లైఫ్ కూడా దర్శన్తో సెట్ అయిపోతుంది. ఆయన ఇలా చేశారంటే నేనెప్పటికీ ఒప్పుకోలేను. కానీ కళ్ళ ముందు సాక్ష్యాల్ని ఎలా అబద్ధమని అనుకోగలను? వాస్తవంగా ఎక్కడ అలా జరిగిందో ఏంటోనని తెలుసుకోవాలి. నా కుటుంబం పరువును నేనే కాపాడుకోవాలి. యాక్చువల్గా మేం వెళ్లాల్సిన బెంగళూరు ఫ్లైట్ కూడా మాకు మిస్ అయింది. మేమిక్కడ ఆగకుండా ఆ ఫ్లైట్ గాని ఎక్కుంటే ఈ పాటికి యాక్సిడెంట్ అయ్యి ఫ్లైట్లో మేం కూడా కాలిపోయి బూడిదైపోయి ఉండేవాళ్ళం. లక్కీలీ మేము సేవ్ అయ్యాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా వారికి నేను నా హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవాలేంటో తెలుసుకోకుండా మేము చెయ్యని తప్పుని, నేరాన్ని ఎవ్వరి మీద బలవంతంగా రుద్దకండి. ప్రాపగాండ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, నాకు పెళ్ళయింది, నాకు చక్కని భార్య కూడా ఉంది. ఇలాంటి పిచ్చి పనులు చేసి నేను నా భార్యకు అన్యాయం ఎప్పటికీ చేయలేను. నా కుటుంబం పరువు నేను తీయను. నా తల్లి మీద ఒట్టు. ఇంతకు మించి నా వ్యక్తిత్వం మీదని ఎవ్వరికీ నేను చెప్పుకునే అవసరం, నిరూపించుకునే కర్మ నాకు లేవు. సౌమ్య, పద. శరణ్య, చూసావు కదా, బాబుకేం కాలేదు.